ఈరోజు మనం డైలీ రొటీన్ కాకుండా మన లైఫ్లో ఫేస్ చేసే రియల్ థింగ్, ఒక యావరేజ్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వన్ గురించి మాట్లాడదాం. 20 ఏళ్ళు దాటిన తర్వాత ఎట్లుంటుందో మన లైఫ్. ఎవరిదో ఎందుకు, మన గురించి మనమే మాట్లాడుకుందాం. అండ్ నా గురించి మాట్లాడితే మీరందరూ రిలేట్ చేసుకోగలుగుతారు. 20 ఏళ్ళు దాటుడు ఎందుకు కానీ, జస్ట్ ఇంటర్ ఫినిష్ అయిపోయింది. 92% తోటి పాస్ అయినా కానీ ఏ మంచి కావాలేదో మనకి సీట్ రాదు. మేనేజ్మెంట్ లో ఉందామంటే మనకి డబ్బులు లేవు, తెలుసు కదా. మీ దగ్గర ఒక ప్యాషన్ ఉంటుంది, జిమ్ పోవాలి, మంచి బాడీ పెంచాలని. ఇంటి చుట్టేమో అప్పులో తిరిగిపోతుంటారు. ఉన్న ఇల్లేమో రెంట్ ఇల్లు. ఉన్నూరులోనే ఏదో ఒక పని చూసుకుందామంటే ఏదో ఒక గిల్టీ. ఆ గిల్టీ తట్టుకోలేక హైదరాబాద్ వచ్చి రూమ్లలో ఉండుకుంటా పార్ట్ టైం జాబ్లు అది ఇది ఖర్చులలో తీసుకొని మీదకెళ్ళి మళ్ళా ప్యాషన్ ఉంది కదా, జిమ్ ఇచ్చి పెట్టలేము, జిమ్ పోకుండా అప్పుడు మనం అప్పుడే బతుకుతుంటాం. అలాంటి టైంలోనే ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా ఏదన్నా హాస్పిటల్లో పడి డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఆడ లైన్లు కడుతుంటే ఉంటది చూడు, ఎందుకురా ఈ బతుకులా అనిపిస్తుంది. అన్ని ఉన్న వాళ్ళని చూసి మనల్ని చూసుకొని వాళ్ళేంది అట్లున్నారు మేమేంది ఇట్లున్నాం అని చెప్పేసి బాధపడి కసి పెంచుకొని అమ్మ అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక్కటేరా సొల్యూషన్, పైసలు ఉంటే చాలు అనే మైండ్ సెట్ తో ఈడి దాకా గుంజుకొచ్చినాం మన లైఫ్ స్టైల్ ని. ఇప్పుడు నా ఫ్యామిలీలా నేను పక్కకుంటే వాళ్ళు మస్తు ధైర్యంగా బలంగా ఉంటారు. ఎందుకంటే ఒకడు ఉన్నాడుగా చిన్న కొడుకు, అడ్డంగా నిలబడిపోతాడు ఫ్యామిలీకి ఏమన్నా అయితే. యాజ్ ఎ మ్యాన్ లాగా చెప్తున్నా, మీకు ఏదైనా ప్యాషన్ ఉంటే చేజ్ చేయండి, దాంట్లోకి వెళ్ళి మన స్కిల్ పెంచుకోండి, దాంట్లోకి వెళ్ళి ఎర్న్ చేయండి. అండ్ లాస్ట్ కి ఫ్యామిలీ కోసమే మనం బతుకుతున్నాం అనుకోండి, నీకు ఆఖరి దిక్కు ఫ్యామిలీ అంతే. ఇంకా ఎందుకంటే వాళ్ళకి అవసరమైన టైంలో మనం నిలబడలేకపోయినాం అనుకోండి, ఆ గిల్టు మామూలు తట్టుకోలేరు. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసిన తర్వాత కూడా మనం వాళ్ళకి ఎటువంటి సహాయం అందించలేకపోతే తట్టుకోలేరు. మీరు కూడా అంతదాకా ఇచ్చుకోకండి. ఇప్పటి నుంచే బాగా కష్టపడండి, ఫ్యామిలీని హ్యాపీ చూసుకోండి, మీరు హ్యాపీ ఉండండి. మీ ప్యాషన్ ని కూడా అసలు వదిలిపెట్టుకోకండి. ఏమైనా ఆపద వస్తే అడ్డంగా నిలబడిపోండి. ఇవన్నీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఫేస్ చేసినోడు తప్ప ఎవడు ఇట్లా మాట్లాడలేడు. అండ్ ఒక్కసారిగా నాకు ఇవన్నీ ఒకటేసారి బ్యాక్ ఫ్లాష్ అయిపోయినా అనమాట. సడన్ గా గుర్తుకొచ్చినాయి. నాకు గుర్తుకొస్తే మీకు చెప్పకుండా ఉండాలి, చక్కటి దారిలో పెట్టడమే మన పని. ఫార్చునేట్లీ ఈ 2 days ఇదే పని మీద తిరిగినాం అనమాట హాస్పిటల్ చుట్టూ. అప్పుడు అనిపించింది 7 నుంచి 7కి వచ్చినాం రా అని చెప్పేసి. అందుకే మళ్ళీ చెప్తున్నా, బాగా కష్టపడండి. అండ్ ఫైనల్లీ ఇంట్లో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ తీసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలా. ఈ రోజు కింద ఉంటా. బాయ్, పీస్.